హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్ట్తో ఉండే మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే వడల్ని చేసుకుందామండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా 4 అవర్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. అందులో 2-3 స్పూన్స్ పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చీలు కలిపి కూడా కచ్చాపచ్చాగా కొంచెం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా వస్తాయండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు. తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా దీనిలో మనం యాడ్ చేసుకుందాము. తర్వాత జీలకర్ర కూడా వేసుకుందామండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. దీనిలో గరం మసాలా కూడా వేసుకోవాలి. నేను వేసాను, ఆ వీడియో స్కిప్ అయిందండి. మీరు కూడా వేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. మొన్న ఒక పజిల్ అడిగాను కదండి, ఆ పజిల్లో మనకి ఇడ్లీకి పొంగల్కి డిఫరెన్స్, అది స్కూల్కి సంబంధించింది. ఇడ్లీ అనేది మామూలుదే, పొంగల్కి హాలిడేస్ వస్తాయని చెప్పాడు కృతిక్. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయమన్నాను, ఒక్కళ్ళే చేశారు. ఆన్సర్ వచ్చి పొంగల్కి హాలిడేస్ వస్తాయి, ఇడ్లీ అనేది నార్మల్. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుందామండి. ఒక పక్కన అది వేడయ్యే లోపల మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక హ్యాండ్లో బౌల్ లాగా చేసుకుని ఇంకో హ్యాండ్తో ఇట్లా ప్రెషర్ ఇస్తూ మనం చేసుకోవాలండి వడ అనేది. అలా చేయడం వల్ల వడ అనేది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుంది. లేదా బౌల్ చేసి ఈవెన్గా మొత్తం చేసేస్తే మనకి అంతా ఒకేలాగా వేగి మనకి ఏంటంటే క్రిస్పీగా ఎక్కువ హార్డ్గా అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి వడని. తర్వాత మొత్తం మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఒకవైపు నుండి ఒకవైపు టర్న్ చేస్తూ వేపుకోవాలండి. ఈ వడలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా రెసిపీస్ ఎవరైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. మసాలా వడలు రెడీ అయిపోయినట్టేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.